అందరికీ నమస్కారం. నేను బండారి కిరణ్ బీకే. వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్, ఏ కామన్ మ్యాన్ థాట్స్. ఈరోజు మీ ముందుకి మన ఇంట్లో అమ్మాయిలను అబ్బాయిలను పెంచే విధానం, వారు బయటికి వెళ్తే బయట ప్రపంచం ఎలా ఉంటుంది అని మనం తెలియజేసే విధానం ఎలా ఉండాలి అనే అంశంతో మీ ముందుకు వచ్చిన. నేను ఇలాంటి అంశాలు మీకు చెప్పే అంత పెద్దోని కాకపోయి ఉండొచ్చు, కానీ బయట సమాజంలో చూస్తున్నాను కాబట్టి మీతో ఖచ్చితంగా ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చిన. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మన ఇంట్లో మన అమ్మాయిని అబ్బాయిని ఏ విధంగా పెంచుతున్నాము, ఇద్దరిని ఒకటే విధంగా పెంచాలి. మనకు అబ్బాయి ఏమీ ఎక్కువ కాదు, అమ్మాయి ఏం తక్కువ కాదు, ఇలాంటి ఆలోచనలు మైండ్లో నుండి ముందు తీసేయాలి. ఇప్పుడున్న ఈ సమాజంలో అమ్మాయిల్ని ఎంత మంచిగా చూసుకున్నా కూడా బయట సమాజం బయటికి వెళ్తే ఎంత ఘోరంగా ఉందో మీరు అందరు చూస్తున్నారు. కాబట్టి మనం చిన్నప్పటి నుండి అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్లో ఖచ్చితంగా శిక్షణ ఇప్పించాలి. సెల్ఫ్ డిఫెన్స్, అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఖచ్చితంగా నేర్పియాలి. బయటికి పోతే ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడే శక్తిని ఇవ్వాలి, ఎవరితోనైనా మాట్లాడి ఎదుర్కొనే తత్వాన్ని నేర్పించాలి. అమ్మాయిలకు ముఖ్యంగా చెప్తున్నాను. అమ్మాయి దృఢంగా ధైర్యంగా ఉంటే మన ఇంట్లో మనం హాయిగా ఉండొచ్చు. పోయి వచ్చేదాకా మనం టెన్షన్ పడే బతుకులు మనకద్దు. అమ్మాయిని ఒక గొప్ప మహారాణిగా తీర్చిదిద్దాలి, ధైర్యవంతురాలను చేయాలి. అలా అని అబ్బాయిలకు కూడా బయట సమాజం ఎట్లుంది, మనం మన చెల్లెల పట్ల, మన అక్కల పట్ల మన బిహేవియర్ మనం ఎలా ఉంటే అవతల కూడా మనకు అలానే ట్రీట్ చేస్తారు అనేటి అబ్బాయిలకు కూడా నేర్పించాలి. ముఖ్యంగా అమ్మాయిల విషయమే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న ఈ సమాజంలో అమ్మాయిలు బయటికి వెళ్ళి అట్రాక్షన్కు లోనవుతున్నారు. అది మనం చిన్నప్పటి నుండే అమ్మాయిలకు తెలిసే విధంగా తల్లి కానీ తండ్రి కానీ అర్థమయ్యే విధంగా చెప్పడాలి. అరే తల్లి, నీకు ఇదిరా, ఇట్లుంటే ఈ లోకం నిన్ను ఇట్లా చూస్తుంది, ఈ విధంగా చేస్తే తప్పు, ఈ విధంగా చేస్తే చెడు, అరే నిన్ను ఎవరైనా ఇలా ముట్టుకుంటే ఇది తప్పురా, ఇవి మీరు అమ్మాయికి ఎంత మంచిగా చెప్పాలంటే కోపంగా చెప్పకండి, దగ్గరికి తీసుకొని ప్రేమగా చెప్పండి. ఏదున్నా కూడా అమ్మాయిలు మీతోని షేర్ చేసుకునే విధంగా ఉండాలి. ఏదైనా కూడా అమ్మా నాన్నకు ఖచ్చితంగా ధైర్యంతో వచ్చి ఇంటికి వచ్చి చెప్పుకునే విధంగా అమ్మాయిలను పెంచడం నేర్చుకోండి అని చెప్పే అంత పెద్దవాడిని కాదు, కానీ నేను చెప్తున్నాను. ఏదైనా కూడా అమ్మాయిలు బయట ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా వచ్చి వాళ్ళ ఇంట్లో వారితో షేర్ చేసుకునే విధంగా మన ఇంటి వాతావరణం ఉండాలి. ముఖ్యంగా అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ మనం నేర్పించేటప్పుడు కుటుంబ విలువలు అనేటివి ఖచ్చితంగా పిల్లలకు నేర్పియాలి. అలా నేర్పించినప్పుడే వారికి బయట పరిస్థితులు ఎలా ఉంటాయి, మనం బయటకు పోయినప్పుడు ఎలా బతకగలుగుతాం అనే వాటిపైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాగే మన అమ్మాయిని ఎంత జాగ్రత్తగానైతే పెంచుతున్నామో అబ్బాయిలకు కూడా అలాంటి విలువలతోనే మనం పెంచాలి. అరే మన ఇంట్లో మనకు అక్క ఉన్నది, చెల్లున్నది, మనం అక్కను చెల్లెను ఏ విధంగా చూసుకుంటామో, మీరు బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది దోస్తులు విధవలు ఉంటారు, అందరూ అని చెప్పట్లే, ఒకడో ఇద్దరు ఉంటాడు. అలాంటితో కలిసి మనోడు పోయినప్పుడు ఏమవుతాడంటే చెడు ఆలోచనలకు లోనవుతాడు. ఆ ఆలోచనలకు లోనైనప్పుడు మన ఇంట్లో మనకు ఒక అక్క ఉంది, చెల్లు ఉన్నది, ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు వాడు వెనుకకు తగ్గుతాడు, వేరేటోళ్ళకి కూడా చెప్తాడు, అరే చేసేది కరెక్ట్ కాదురా, తప్పురా అని భావించి వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు చేసే ఉద్దేశం ఉన్న, ఏదైనా తప్పు చేసే ఉద్దేశం ఉన్నోను కూడా వాడు వెనుక తీసుకుని రాగలుగుతాడు. అలాగే అమ్మాయికి కూడా మనం పెంచే పెంపకంలో ఎలా ఉండాలంటే, వాళ్ళ స్కూల్లో పిల్లలతో కానీ వాళ్ళతోని మంచిగా చదువుకుంటుందా, వాళ్ళతోని ఆడుకుంటుందా, ఒక్కటే చూడకండి చదువు, అమ్మాయి బాగా చదువుతుందా అదొక్కటే చూడకండి. అమ్మాయి అందరితో కలిసి మంచిగా తిరుగుతుందా, సైలెంట్గా ఉంటుందా. కొందరు సైలెంట్గా ఉంటే కూడా చాలా ప్రమాదం అండి, గమనించుకొని ఉండాలి. అమ్మాయిలు సైలెంట్గా ఎవరితో మాట్లాడకుండా తను పని చేసుకుంటూ పోతుంది అనుకుంటే కొంచెం అంతా మీరు గమనించి కౌన్సిలింగ్ అయినా ఇవ్వండి ఒకసారి. ఎందుకంటే అమ్మాయిలకు స్వేచ్ఛ, మనకు మన తల్లిదండ్రులకు, మన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు చెప్పే స్వేచ్ఛ అనేది, భయం అనేది ఉండకూడదు. ముఖ్యంగా ఇంట్లో వారికి చెప్పేంత దానికి భయం అనేది అమ్మాయిలకు ఉండకూడదు. ఈ అమ్మాయిలను పెంచే విషయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొందరు ఎంత స్ట్రెస్కు లోనవుతానంటే, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు. అవసరమా? మనం అమ్మాయిని అబ్బాయిని ఎవరైనా కానీ చదువు అని చెప్తున్నాం. అరే చదువుడు అయిపోయిన తర్వాత సపోజ్ ఇంకోటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా చెప్పండి, అమ్మాయి ఎలా వచ్చినా పర్లేదు, మనం మంచిగా ఉండాలి,
ఇప్పుడు కాకుంటే ఇంకొకసారికైనా కూడా మనం అది రీచ్ చేయగలుగుతాం అనేది అమ్మాయిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే గుణం మీరు చిన్నప్పటి నుండే నేర్పించాలి. ఏదైనా తట్టుకునే శక్తిని మీరే కల్పించాలి. అమ్మాయిలకు ముఖ్యంగా ధైర్యం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉండే విధంగా మీరు తయారు చేయాలి. చిన్న చిన్న వాటికి సూసైడ్లు ఇలాంటి ఇప్పుడు ఇది కామన్ అనుకుంటారు, కానీ చనిపోయి ఏం సాధించుతారు? రేపు మీరు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చచ్చిపోయి ఏం సాధించారు. మా అంటే ఒక 6 నెలలు అయితే ఇంకో ఎగ్జామ్ రాస్తాం, పాస్ అవుతాం. ఇంకోటి మనం ఫెయిల్ అవుతాం అంటే మనం ఏదో గొప్పగా చదివి ఫెయిల్ అవుతాం అంటే దానికి బాధపడాలి. మనం అప్పుడప్పుడు కొంచెం తక్కువ చదువుతున్నాం కాబట్టి ఫెయిల్ అయినాం, ఇప్పుడు కాదు నెక్స్ట్ పాస్ అవుతాం అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి తల్లిదండ్రులు ఏమవుతున్నారంటే అమ్మాయిలు సర్టన్ ఏజ్ చదువుకొని కాలేజీలో పోయేంత వరకు వారిని చూస్తూ ఉంటాం. మనం వారు బయట ఎట్లుంటారు అనేటివి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటాం. ఎంత అబ్జర్వ్ చేసినా కూడా మనకు తెలియకుండా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా మనము వాళ్ళకు స్వేచ్ఛ అనేది కల్పిస్తే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మనకు చెప్తారు. మనం దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనం మోటివేట్ కనుక చేయగలిగితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలవచ్చు. అలాగే అమ్మాయిలు ఇప్పుడు కొందరు కాలేజీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఎట్లా అయిపోతారంటే అమ్మాయి జాబ్ చేస్తుంది, ఆ అమ్మాయికి ఒక 40,000 50,000 ఉద్యోగం వస్తుంది, దానికి తగ్గ భర్తను తీసుకురావాలనేది అది ఎవరికైనా ఉంటుంది కోరిక. దానికి తగ్గ భర్తను తీసుకురావాలి, వాళ్ళ జీవితం బాగుండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి, అమ్మాయికి ఒక 40,000 50,000 సంపాదించుతున్నప్పుడు ఒక 2 సంవత్సరాలు సంపాదించే ఒక 10 లక్షలు. కొందరు తల్లిదండ్రులు అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు, కొందరు తల్లిదండ్రులు అందులో 1-2% నేను చెప్తున్నా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 2 సంవత్సరాలు సంపాదిస్తే తన పెళ్ళికయ్యే ఖర్చు తనే సంపాదించుకుంటుంది కదా అని అట్లా లేట్ చేస్తున్నారు. లేట్ చేయకండి. అమ్మాయిలకు సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేయండి. పెళ్లి చేసే ముందు అబ్బాయి గురించి 1 కాదు 2 కాదు ఒక 100 సార్లు ఆలోచించండి. తొందరపడి డిసిజన్ తీసుకోకండి. అమ్మాయిల విషయంలో పెళ్లి విషయంలో తొందరపడి అస్సలే డిసిజన్ తీసుకోకండి. ఒక్కసారి మనం తప్పుడు నిర్ణయం తీసుకున్నాం అనుకో జీవితాంతం నాశనం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఒకటే కోణంతో ఆలోచించకండి. ఇప్పుడు మీరు అమ్మాయిని ఒక ఇంటికి ఇద్దాం అనుకున్నప్పుడు అబ్బాయి పనిచేస్తున్నాడా లేదా, వాడు మంచోడా చెడ్డాడా, ఇవన్నీ కూడా మీరు ఒక 2-3 రోజులు టైం తీసుకొని ఆలోచించి అమ్మాయి విషయంలో డిసిజన్ తీసుకోండి. అంతేనే కానీ వేరే ఎవడో చెప్పిండో మనకు తెలుసు ఈ మంచోడేనట, ఈడ జాబ్ చేస్తాడట అని అనూరుతోనే మనలో మనకు హైదరాబాద్లో జాబ్ చేస్తాను, బెంగళూరులో జాబ్ చేస్తాను, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనూరుతోనే మన అయ్యా మా అమ్మాయికి సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్తాడు. వాడు ఎట్లుంటాడో ఏంటిదో తెలియదు. కొంచెం టైం తీసుకోండి, వాని కోసం ఎంక్వైరీ చేయండి, వాడు ఎట్లున్నాడో ఆలోచించండి. కొందరు మామూలుగా బయట ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసుకునే అబ్బాయిలకు అమ్మాయిలు వేయడానికి వెనక ముందు ఆడుతారు. వాళ్ళ గురించి కూడా నేను చెప్పదలుచుకుంటున్నా. ఎవరైనా కానీ కష్టపడే తత్వం ఉన్నోనే వాళ్ళు ఆలోచించాలి. ఒక్కరోజు కాదు కదా, మీరు ఒక 10 రోజులు అతని గురించి కేటాయించాలి. వాళ్ళ ఊరిలో అతను ఎట్లాంటివాడో తెలుసుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ పనిచేసేటోడు 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా ఊర్లో పొలాలలో పోయి 2 ఎకరాల పొలం ఉంటాడు తప్ప, అదే మనం పొలంలో పని చేసుకునే రైతు బిడ్డకు మనము అమ్మాయిని ఇస్తలేము, కానీ సాఫ్ట్వేర్ చేసుకునే వాళ్ళకి ఇస్తాము. వాడు చివరికి వచ్చి మళ్ళీ ఇక్కడనే మన ఊర్లో మన పొలాలలోనే వాడు జాగాలు కొనుక్కుంటాను, ఇక్కడనే పెడతాను. అదేదో పొలం పని చేసినా కానీ బయట ప్రైవేట్ కంపెనీల్లో పని చేసినా కానీ వాడు కష్టపడి పని చేస్తాడా లేదా అని ఒకసారి ఆలోచించండి. వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో అది కూడా తెలుసుకోండి. ఒక్కరికి కాదు ఒక 10 సార్లు తెలుసుకోండి. దాంట్లో పోయేదేమన్నా జీవితాంతం కలిసి ఉండేటప్పుడు మీరు ఎవరో చెప్పింది నమ్మకుండా మీ అందరూ మీరు స్వయంగా వెళ్ళి అది తెలుసుకోండి. అమ్మాయి జీవితం బాగుండాలని అంటే మీరు పెళ్లి విషయంలో మాత్రం తప్పకుండా టైం తీసుకొని నిర్ణయం తీసుకొని 1-10 సార్లు ఆలోచించండి, తిరగండి. ఆ అబ్బాయి ఎలాంటి వాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటిది, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, ఇదంతా తెలుసుకున్న తర్వాత అమ్మాయిని ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. అంతేగాని అందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే ఎవ్వరికి రావు. మీరు కూడా ఇప్పుడు అందరూ కూడా ఆలోచించాలి. బిజినెస్ చేసుకునేటోడు కూడా మంచిగా బతుకుతాడు. ఇప్పుడు బయట పొలం పనులు చేసుకునేటోళ్ళు ఆర్థికంగా బాగానే ఉన్నారు, బయట ప్రైవేట్ కంపెనీలు చేసుకునేటోళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు కష్టపడి ఎదుగుతుందా లేదా అనేది ఒకటి అబ్జర్వ్ చేయండి. అలాగే అమ్మాయిలకు మీరు మోటివేషన్ చేయండి. దేంట్లో కూడా తక్కువ కాదు అనేది అమ్మాయిలకు ముఖ్యంగా మోటివేషన్ చేయండి. అమ్మాయిలు దేంట్లో కూడా తక్కువ అని వాళ్ళలో భావం రాకుండా పిల్లల్ని పెంచండి. నేను ఎందుకు చెప్తున్నానంటే
బయట పోతే వాళ్ళు దృఢంగా ఉన్నారనుకో, మనకి ఎలాంటి టెన్షన్స్ ఉండదు. మా అమ్మాయి ధైర్యవంతురాలు, దేనికైనా తెగించుతుంది, ఎవడేమన్నా కూడా, మన తల్లిదండ్రులు రుబాబు ఎవడేమన్నా కూడా మనం మన మాట నమ్మే పొజిషన్లో, నా బిడ్డ మాట నేను నమ్మే పొజిషన్లో ఉన్నా అని చెప్పుకునేటట్టు ఉండాలి. అమ్మాయి కూడా అట్లనే వచ్చి నీతోనే ఏం జరిగినా కూడా నాన్న అమ్మ ఇది జరుగుతుంది బయట, ఇట్లా అంటాను అని చెప్పుకునే స్వేచ్ఛ అమ్మాయికి కల్పించాలి. అలా పెంచండి. ఈరోజు ఈ వీడియో దీనికోసమే చేసిన. అలాగే ఈరోజు ఈ వీడియోలో నా బిడ్డను పరిచయం చేయబోతున్నా, హనుశ్రీ, నా బంగారు తల్లి. ఒకసారి చూడండి. మన అమ్మ నాన్న మనల్ని కష్టపడి చదివిస్తున్నారు. మనం మంచిగా చదువుకుంటే మన అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారు. మనం ఎలాంటి తప్పు చెయ్యద్దు, ఎవరికి భయపడదు, అందరూ హ్యాపీగా ఉండాలి. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.